నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే, మన సమాజంలో ఇప్పుడున్న టెన్షన్, హర్రీ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న సమస్య నిద్రలేమి సమస్య, ఇన్సోమ్నియా. ఈ ఇన్సోమ్నియా ఉన్నవాళ్ళు అన్ని రకాలుగా బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది. అసలు ఇన్సోమ్నియా ఎందుకొస్తుంది? ఈ నిద్రలేమితనం ఎందుకొస్తుంది? ఒకటి, అనవసరమైన చెత్త టీవీల్లో, యూట్యూబుల్లో చెత్త చూసి బుర్రలో ఒక గ్రైండింగ్ వర్క్, డిస్కషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. వీడు ఫిజికల్‌గా ఏదో వర్క్ చేస్తున్నా కూడా బుర్రలో ఆ డిస్కషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి బుర్రలో రీల్స్. ఇవి సమస్యలు ఇవి కూడా నీకు అవసరం లేదు. నీ జీవితానికి సంబంధించినవి కాదు. ఎందుకు వాటిని బుర్రలో వేసుకుంటారు? ఇదే నిద్ర లేకుండా చేస్తుంది. అలాగే నైట్ టైం ఎక్కువసేపు మేలుకోనుండి ఫోన్‌లో చాటింగులు చేయటము. ఎందుకు చాటింగ్ అంతంత ఓవర్ చేసి మీకు రూపాయి వస్తదా? కళ్ళజోడైతే ఖచ్చితంగా వస్తది. థైరాయిడ్ అయితే ఖచ్చితంగా వస్తది. ఈ టెన్షన్స్ పడి ఆలోచించి నిద్ర లేకపోతే ముఖ్యంగా పోయేది సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇక అది పోయిందంటే ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి, విడాకులు జరుగుతున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇవి వదిలేస్తావో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. బిజినెస్‌లకి చాలామందికి చాలా అవసరం. కానీ అవసరమైనంత వాడండి. మిగతాది పక్కన పడేసేయండి. టైం పెట్టుకోండి. 9 తర్వాత ఫోన్ పట్టుకోవద్దు. మీ క్లయింట్స్ ఉంటే మీరు చెప్పేయండి. 9 లోపు చేయండి. 9 తర్వాత చేయొద్దు. ఇట్లాంటి రూల్స్ పెట్టుకుంటే మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. సంపాదన ఒకటే కాదు. కాబట్టి నిద్ర అనేది పోవాలి అంటే సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇవన్నీ మంచం మీద పెట్టుకొని వాటితో కుస్తీ పట్టొద్దు. పని కొంచెం చూసుకోవడం, వాటన్నిటిని మంచానికి దూరంగా షెల్ఫ్‌లో గానీ ఎక్కడైనా సైలెంట్‌లో పెట్టి పక్కనే పడేసేసేయండి. నైట్ టైం ఏం పనులుంటాయి? అర్ధరాత్రి ఫోన్లు చేసి మాట్లాడుకోవడం ఇయన్నీ అవసరమా? పొద్దున ప్రశాంతంగా లేచి ఎవరన్నా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇవి పక్కనేసేసేయండి. ఇవి పక్కన వేసేసి నైట్ టైం తినే ఫుడ్‌లో మసాలాలు, అరుగుదల తక్కువ ఉండేవి, డీప్ ఫ్రైలు ఇలాంటివి లేకుండా చూసుకోండి. చాలామందికి ఉన్నప్పుడు అలవాటు ఏంటంటే సాయంత్రం ఏంటంటే బిర్యానీ కావాలి. బిర్యానీ సెంటర్లు తెగ రన్ చేస్తున్నారు. తర్వాత హాస్పిటల్‌కి పోవాలి. ఆ బిర్యానీలు తినటము, మసాలాలు, నాన్ వెజ్‌లు తినటం మానేసి సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. తినటానికి 2 గంటల ముందే మీ ఆహారం తీసుకోవడం అయిపోవాలి. అప్పుడు ఆ 2 గంటల తర్వాత అరుగుదల చాలా వరకు అయిపోయి ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది. పొట్ట నిండా బిర్రుగా మసాలా ఫుడ్ తినేసి ఏదైనా డీప్ ఫ్రైస్ తినేసి పడుకుంటారు మంచం మీద. అది అరగదు. నిద్ర పట్టదు. గ్యాస్ ట్రబుల్ తయారవుతుంది. అదంతా కొవ్వు అయిపోయి కొవ్వు కూడా పెరుగుతుంది శరీరంలో. కొవ్వు అధికంగా ఉన్నవాళ్ళు, ఒబెసిటీ, లావు ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర సరిగ్గా పట్టదు. ఎందుకంటే కొవ్వు ఒంట్లో ఉంటుంది, వేడిగా ఉంటుంది, నిద్ర పట్టదు. ఏసీల్లో పడుకుంటారు. ఏసీల్లో పడుకుంటే మళ్ళీ కొవ్వు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా తయారవుతుంది. కాబట్టి ఇన్ని సమస్యలు తెచ్చేదేంటి? మనం తీసుకునే ఆహారము, టైమింగు. కాబట్టి ఇవన్నీ వదిలేస్తే నిద్ర మంచి జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ వీలైనంత వరకు 2 గంటల ముందు నిద్రకి 2 గంటల ముందే క్లోజ్ చేసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది. నిద్ర ఎప్పుడైతే పడిందో హార్మోన్స్ బావుంటాయి, ఎండోక్రైన్స్ బాగా పనిచేస్తాయి, మెటబాలిక్ రేట్ బావుంటుంది. అలాగే టెన్షన్స్ అన్నీ తగ్గడం వల్ల కూల్‌గా ఉంటుంది మైండ్ కూడా. డెసిషన్స్ కూడా కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు. బిజినెస్‌లో కూడా హర్రీ బుర్రీ లేకుండా ఉండాలంటే మీరు నైట్ మంచిగా నిద్రపోయి చూడండి. తెల్లారి ఆఫీస్‌కెళ్ళండి. ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. నో టెన్షన్. కాబట్టి నిద్ర అనేది పోవటం వల్లే సెక్స్ సామర్థ్యం కూడా చాలామంది తగ్గిపోవడానికి రీజను నిద్ర లేకపోవడమే. కాబట్టి ఆహారాలు, చెత్త వీడియోలు, చెత్త న్యూస్ ఛానల్స్ చెత్త కూడా చూడమాకండి. ఎందుకు? ఎక్కడో ఏదో జరిగితే మీకెందుకు? మీ లైఫ్‌కి సంబంధించిన వరకు ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్‌లు ఏమన్నా వస్తే ఒక 5 నిమిషాలు న్యూస్ చూసి వదిలేసేయండి. అక్కడ వాడిని ఇదయింది, ఇక్కడ ఇదయింది. ఇన్ని అవసరమా మీకు? ఇంపార్టెంట్ న్యూస్ చూసి వదిలేసేయండి.
లేదు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే ప్రోగ్రామ్ చూసుకొని వదిలేయండి. అన్నీ ఇంపార్టెంట్ అండి మాకు అనేది మాత్రం చెప్పొద్దు. చెప్పారంటే రోగాలు కూడా ఇంపార్టెంట్ వస్తాయి మీకు. కాబట్టి నిద్రపోవాలి అంటే ఈ 10 లోపు వీలైతే 9 లోపే ఈ సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పడేయండి. మంచి నడక చేయటం, వాకింగ్ లేతే సాయంత్రం పూట వాకింగ్ గాని, ఎక్సర్సైజ్ గాని ఏదైనా మీరు చేశారంటే నిద్ర బాగా వస్తుంది. మంచిగా నిద్రపోవచ్చు. అందుకని ఆహారం తక్కువ తీసుకోండి. ఎక్సర్సైజ్ ఒక గంట ఉండేటట్టు చూసుకోండి. మంచిగా స్నానం చేసి ప్రశాంతంగా పనుకోండి. లేదు ఇంకా నిద్ర పట్టదనుకుంటే ఒక అశ్వగంధ పౌడర్ ఒక చిటికెడు నోట్లో యేసుకొని గోరువెచ్చటి పాలు తాగి పనుకోండి. మీకు నిద్ర ఎందుకు పట్టదో నన్ను అడగండి. అంత బాగా నిద్రొస్తుంది. మంచి ప్రశాంతంగా నిద్రపోతారు. తెల్లవారుజాము వరకు మెలుకువ రాకుండా స్లీప్ బావుంటుంది. సౌండ్ స్లీప్ అవుతుంది. మీ ఆరోగ్యం కూడా బావుంటది. మీరు ఉదయం లేచినప్పుడు గమనించుకోండి. హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది బాడీలో. ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అశ్వగంధ అనేది నైటు ఒక చిటికెడు లేదా ఒక టాబ్లెట్ యేసేసుకొని పాలు తాగి పనుకోండి. నిద్ర బాగా వస్తుంది. మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయండి. వర్రీ బుర్రీలు వదిలేసేయండి. ల్యాప్‌టాప్, ఫోన్‌లు పక్కన పడేసేయండి. మీకు నిద్ర ఖచ్చితంగా వస్తుంది. ఆ నిద్ర బాగా పోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవన్నీ మీకు తెల్లారి తెలుస్తాయి. ఆఫీస్‌లో బావుండటము, ఆరోగ్యం బావుండటము, మంచి తిన్నది కూడా ప్రశాంతంగా ఒంటికి పట్టడం ఇవన్నీ చాలా ఉపయోగాలుంటాయి. కాబట్టి నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు ఇవన్నీ వదిలేసేయండి. అశ్వగంధ యేసుకొని పాలు తాగి పనుకుంటే మంచి నిద్ర పడుతుంది. నమస్కారం.